మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. మిత్రులారా, నిన్న లంబాడి ఆత్మ గౌరవ సభ ఇందిరా పార్క్ దగ్గర చాలా అద్భుతంగా ఘనంగా జరిగింది. ఎందుకంటే ఇది లంబాడీలకు జరుగుతున్న అన్యాయం. లంబాడి బిడ్డలు వలసవాదులు, లేకపోతే వీళ్ళు దొంగదారిన వచ్చిండ్రు అనుకుంటా మన కమ్యూనిటీ పైన బాగా ఏడుస్తున్నారు. అంటే దీనికి ఒక ఉస్మానియా బిడ్డ లెక్క, మేము కూడా ఒక లంబాడి జాతి బిడ్డ లెక్క మాకు మన కమ్యూనిటీకి జరిగిన అన్యాయాన్ని మాట్లాడదామని మనం నిన్న ఇందిరా పార్క్ దగ్గర తలపెట్టిన ఏదైతే సభ ఉందో దానిపైన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, డోర్నాకల్ ఎమ్మెల్యే గారు రామచంద్రరావు గారు మాట్లాడుతూ నవ్వొస్తుందట. అన్న, మీరంటే నాకు ఇష్టం, మనం ఇద్దరం పర్సనల్గా ఉన్నాం, అయినా సిగ్గుపడండి అన్న. మీరు, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, సిగ్గుపడాలి. ఎందుకు నవ్వొస్తుంది అన్న? జాతికి ఏం చేసిండ్రనన్న? అన్న, ఇవన్నీ ముచ్చట్లు తర్వాత వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కావచ్చు అని వాళ్ళు వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, అది పక్కన పెడదాం. ఫస్ట్ మీరు ఎస్టీలల్లా మెజారిటీ కమ్యూనిటీ లంబాడీ కమ్యూనిటీ 7% ఉన్నామంటున్నాం కదా. ఫస్ట్ ఏమొద్దన్న, నేను మిగతాది తర్వాత విడతల వారీగా మాట్లాడతా. నేను నిన్న సభ దగ్గర కూడా మాట్లాడలే. మీకు ఏమాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏమాత్రం సిగ్గుండా ఫస్ట్ మంత్రి పదవి తెచ్చుకొని మాట్లాడండి అన్న. అన్న, నేను మీ తమ్ముడిని, ప్రేమతోని సంపత్ నాయక్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని, ఓ యూజేసీ ప్రెసిడెంట్ని. విడతల వారీగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా.